మిత్రులకు నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా మారిన పరిస్థితి. దీన్ని నిజంగా మాట్లాడాలంటే ఎవరు టచ్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఈ 2 నియోజకవర్గాలు. ఇక్కడ నిజం చెప్పుకోవాలంటే ఒక రకంగా కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ బలంగానే ఉంది, కానీ మిగతా ఓట్ బ్యాంక్ కూడా బలంగానే ఉంది. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలంగా లేకుండా లేదు అనుకోవడం పొరపాటు. వైఎస్ఆర్సీపీ క్యాడర్ కూడా బలంగానే ఉంది, కానీ నడిపించే నాయకత్వ లోపం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ ఎందుకు చేస్తుంది తప్పు? పదే పదే మళ్ళీ అదే తప్పు చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ 2 నియోజకవర్గాలు, ఆ 2 నియోజకవర్గాలే మొదటిది పర్చూరు, రెండవది అద్దంకి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జీలు మార్చినంత మందిని ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలో ఏ ఇన్ఛార్జిని ఎక్కడ మార్చలేదు. ఇంత దారుణమైన పరిస్థితికి దిగజారిందని చెప్పుకోవాలా? ప్రయోగాలు చేస్తూ ఉంటే పార్టీ క్యాడర్ నిలబడుతుందా? పార్టీలో ఉత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నిరుసత్వంలోకి వెళ్ళిపోరా? ఎందుకు ఆలోచించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించండి. పర్చూరు నియోజకవర్గంలో కమ్మ సామాజిక ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు అదేవిధంగా మిగతా కమ్యూనిటీ ఓట్ బ్యాంకును కూడా గుర్తు చేసుకుని ఒక బలమైన లీడర్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు? నిలబెట్టి అదే వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నారు? అదే వ్యక్తి చేత ఎందుకు యాక్టివిటీ నియోజకవర్గంలో చేయించలేకపోతున్నారు? ఇవన్నీ లోపాలు కదా. ఇలాంటి లోపాలని పక్కన పెట్టేసి కష్టం వచ్చినప్పుడల్లా లేకపోతే ఇబ్బంది కలిగినప్పుడల్లా ఇతర యాక్టివిటీ బాగలేదని కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఎంతమందిని మారుస్తారు? పార్టీ క్యాడర్ బతికుంటుందా? ఆలోచించండి. ఇప్పటికైనా కూడా ఒక బలమైనటువంటి వ్యక్తికి ఇచ్చి వర్క్ చేయించుకోవాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంది. సో మాకేం పనిలే, ఇచ్చేసాము, ఎన్నికలు ఎప్పుడో ఉన్నాయంటే ఎన్నికలు ఎప్పుడో ఉంటే ఇప్పుడు యాక్టివిటీ చేయడానికి సంబంధం లేదు. యాక్టివిటీ అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. పార్టీ అనేది అధికార ప్రభుత్వం మీద ఎప్పుడు పనిచేస్తూనే ఉండాలి, ఎప్పుడు వారికి కౌంటర్గా నడుస్తూనే ఉండాలి. అంతేగాని ఎన్నికల సమయానికి నేను వస్తాను, అప్పుడేదో డబ్బు పెడతాను, ఆ పని అయిపోతుంది, వెళ్ళిపోతానంటే అది కరెక్ట్ కాదు. అది పార్టీకి రాజకీయానికి సరిపడేటువంటి విషయమే కాదు. సో ఇక్కడ ఫస్ట్ గొట్టిపాటి భరత్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆ తర్వాత రామనాథ్ బాబు గారు ఉన్నారు, ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, ఆ తర్వాత ఆమంచి కృష్ణమోహన్ గారు వచ్చారు, మళ్ళీ రామనాథ్ బాబు గారు వచ్చారు, మళ్ళా మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎడం బాలాజీ గారు వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ 2029 ఎన్నికలకి సిద్ధపడటానికి మాజీ మంత్రి గాదే వెంకటరెడ్డి గారి కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డి గారు మళ్ళీ పర్చూరు బరిలో దిగారు. మరి ఇంతమందిని మార్చడంలో ఏంటి ఆంతర్యం ఏంటి? అంటే ఇలాంటి సీట్లలో మనం గెలవలేమని, గెలిచినా ప్రయోజనం ఉండదని, అంత అవసరం లేదనుకుంటున్నారా? ఇది పర్చూరు పరిస్థితి. ఇప్పటికి కూడా అక్కడ పర్చూరు వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ అనేది చాలా తక్కువగానే కనిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో ఈ నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఇక రెండోది చూస్తే అద్దంకి నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి నడుస్తూ ఉంది. ప్రతి ఎన్నికలకు పోటీ చేసే వ్యక్తి ఒకళ్ళు, ఆ తర్వాత ఇన్ఛార్జిగా ఉండేటువంటి వ్యక్తి ఒకళ్ళు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల సమయానికి కొత్త వ్యక్తిని తీసుకురావటం, ఆ వ్యక్తి పోటీ చేయటం, ఓటం పాలవటం, ఇది చాలా ఒక పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి అద్దంకి నియోజకవర్గంలో. సో ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ తోటి ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఓడిపోయిన దాఖలాలు లేవు. అద్దంకి నుంచి కంటిన్యూగా 4 సార్లు 2009, 2014, 2019, 2024లో కంటిన్యూగా గెలుస్తూ వస్తున్నటువంటి వ్యక్తి ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు. మరి ఈయన ఢీ కొనాలంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈయన బలరాం గారు, వారి కుమారుడు వెంకటేశ్వర బాబు గారు, అదేవిధంగా గరటయ్య గారు, మొన్న పోటీ చేసి ఓటం పాలైనటువంటి హనుమిరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక కొత్త వ్యక్తి చింతలపూడి అశోక్ కుమార్ గారు. వీళ్ళందరూ నిలబడతారంటారా? యాక్టివిటీ జరుగుతుందా? పార్టీలో ఉన్నటువంటి ప్రతి విషయాల్ని అవగాహన చేసుకొని పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులను కూడా నేడు కోల్పోతున్న పరిస్థితి అద్దంకి వైఎస్ఆర్సీపీ.
కేడర్ బతికే ఉంది చెప్పుకోవడానికి, కానీ బలం అనేది రోజు రోజుకు సన్నగిల్లిపోతా ఉంది. ఇప్పటికైనా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా చర్యలు అనేవి తీసుకోకపోతే, పార్టీ బలోపేతానికే కృషి చేయకపోతే పార్టీ అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఇక చూస్తే అద్దంకిలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ కూడా కమ్మ సామాజిక ఓట్ బ్యాంకు తక్కువేమి కాదు, బలమైనటువంటి ఓట్ బ్యాంకే ఉంది. మరి అలాంటి ఓట్ బ్యాంకు చూసైనా కూడా సేమ్ కమ్యూనిటీ వ్యక్తిని నియమించాలి కదా. అది 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పెద్ద తప్పు అని చెప్పుకోవచ్చు. ఏదో ఎవరో చెప్తే విన్నట్టుగా, ఏదో జరిగినట్టుగా అసలు ఒక స్థానికులకి పక్కన పెట్టడం, ఒక బయట వ్యక్తిని, నాన్ లోకల్ వ్యక్తిని, ఏమీ తెలియనటువంటి వ్యక్తిని తీసుకురావడంతో వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓటమి పాలైంది. మళ్ళీ అదే తప్పుని మళ్ళీ చేస్తుందా? ఒకసారి కామెంట్ చేయండి.